అందరికీ నమస్కారం అండి. రేపు ఆగస్టు 4వ తేదీన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలండి. అసలు స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చింది, దాని వెనుకున్న కథ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. స్నేహం ఒక మధురం, స్నేహం ఒక వరం. స్నేహానికున్న గొప్పతనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించినా తక్కువే. అమ్మ అనే పదం తర్వాత అంత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చిన స్నేహితులను మాత్రం మనంనే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకొని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్దిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి దారి చూపి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరినొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నెల చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధమే స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనే ఆలోచన కూడా కలిగిస్తుంది. ప్రతిరోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని, మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడి కంటికి దూరమైన మనసుకు దగ్గరగానే ఉంటారు. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మోహమాటంగా చర్చించుకోవడం స్నేహితుల మధ్య జరిగే అతి సాధారణ ప్రక్రియ. ఇక ఈ స్నేహితుల రోజు వెనక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాము. 1935వ సంవత్సరంలో ఆగస్టు 1 శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తర్వాత రోజైన ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్టు 1 ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ డే అలా అలా వ్యాపిస్తూ విశ్వవ్యాప్తమైంది. స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రతి వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన భావన. స్నేహం అనేది ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చులు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి.